సర్ఫరాజ్ ఖాన్ సెంచరీలతో రికార్డులు బద్దలు కొట్టే ఈ క్రికెటర్ను దురదృష్టం మామూలుగా వెంటాడటం లేదు. ప్రస్తుతం ఈ ప్లేయర్ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబై తరపున ఆడుతున్నాడు. ఇప్పటికీ మహారాష్ట్ర చేతిలో భారీ ఓటమితో అవస్థలు పడుతున్న ముంబై జట్టుకు ఒక బ్యాడ్ న్యూస్. తాజాగా సర్ఫరాజ్ ఖాన్ గాయంతో జట్టు నుంచి దూరమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ల దశకు చేరుకోవడానికి ముంబైకి ఒక గొప్ప విజయం అవసరం. సో ఈ టైంలో అద్భుతమైన ఫామ్ లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ గాయపడటం నిజంగా జట్టుకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్ కు ఈ ప్లేయర్ దూరంగా ఉన్నాడు. అయితే వాస్తవానికి గాయం కారణంగానే ఆయన ఈ మ్యాచ్ కు దూరం అయ్యాడని తాజాగా తెలిసిందే. గతేడాది కాలంగా సర్ఫరాజ్ ఖాన్ అనేక సార్లు గాయపడ్డాడు. అయితే 28 ఏళ్ల ఈ బ్యాట్స్మెన్ గత 12 నెలలుగా వరుస ఎదురు దెబ్బలు తిన్నాడు. ఈ ఎదురు దెబ్బలు అనేవి 2024, 2025 బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో స్టార్ట్ అయ్యాయి. అయితే ఆ టైంలో ఈ ప్లేయర్ పక్కటెముక విరిగింది. ఈ గాయం అతన్ని 2024, 2025 రంజీ ట్రోఫీ 2వ ఎడిషన్ లో ఆడకుండా చేసింది. కోలుకున్న తర్వాత ఆయన ఇంగ్లాండ్ టెస్ట్ టూర్ కు ఎంపిక కాకపోవడంతో సర్ఫరాజ్ తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టాడు. ఈ టైంలో ఆయన దాదాపు 17 కిలోల బరువు తగ్గాడు. కానీ 2025, 2026 దేశీయ సీజన్ ప్రారంభానికి ముందు బుచ్చిబాబు టోర్నమెంట్ లో ఆడుతున్నప్పుడు గాయంతో బాధపడ్డాడు. దీని కారణంగా ఈ ప్లేయర్ దులీప్ ట్రోఫీకి దూరమయ్యాడు. అలాగే ఈ గాయం మనోడికి ఇండియా టెస్ట్ జట్లకు ఎంపికయ్యే అవకాశాలపై కూడా ప్రభావం చూపింది. అయితే సర్ఫరాజ్ కోలుకొని అద్భుతమైన పునరాగమనం చేశాడు. ఆయన తన తొలి T20 సెంచరీని సాధించాడు. 2025, 2026 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ తో IPL కాంట్రాక్ట్ ను కూడా దక్కించుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న 2025, 2026 విజయ్ హజారే ట్రోఫీలో కూడా మనోడు అద్భుతమైన ఫామ్ ను కొనసాగించాడు. కానీ దురదృష్టవశాత్తు మరోసారి గాయంతో బాధపడ్డాడు. సర్ఫరాజ్ ఈ సీజన్ లో ముంబై జట్టుకు అత్యంత నమ్మకమైన బ్యాట్స్మెన్లలో ఒకటిగా ఉన్నాడు. ఈ ప్లేయర్ 3 ఇన్నింగ్స్లలో 220 పరుగులు చేశాడు. అలాగే మిడిల్ ఆర్డర్ లో కీలక పాత్ర కూడా పోషించాడు. ప్రెజెంట్ సర్ఫరాజ్ జట్లో లేకపోవటం టీం బ్యాటింగ్ ను చాలా ప్రభావితం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.